అరెరరెరరే ఏం మనుషులు మోపైనరుల్లా మాట మాట్లాడితే మోసం చేత చేసిన మోసమే అన్నట్టున్నది నిన్నయాల పరిస్థితి చూస్తుంటే. ఇక ఈ మోసాలు మనుషులనే అనుకుంటే ఇప్పుడు దేవుళ్ళని సుతం మోసం చేస్తున్నారు కొందరు కంత్రిగాళ్ళు. అగో దేవుణ్ణి మోసం చేసేంత మోతెవర్లు ఉన్నారా అని అంటారా? ఎందుకు లేరు? ఇగో గిడ కొందరు ఏం చేసిండ్రో చూడుండ్రి. దేవుణ్ణేదో మోసం చేసిండ్రన్న ముచ్చటని చెప్పి గీ 500 రూపాయల నోట్లను చూయిస్తున్నారేందని అనుకుంటున్నారా? ఇవి అసలు నోట్లు కావు, నకిలీ నోట్లు. ఎవలో పుణ్యాత్ములు ఇవిటిని దేవుని హుండీలేసిండ్రు. కామారెడ్డి జిల్లా గాంధారి మండలం చద్మల్ తాండాల జరిగిన భోగ్ బండార్ జాతర్లా గీ 500 రూపాయల దొంగ నోట్లను హుండీలేసిర్రట. ఇక ఆ హుండీలున్న పైసలను లెక్కిస్తుంటే 1.5 కోటి దాకా ఆమ్దానొచ్చిందట. కాకుంటే దాంట్లోనే గీ దొంగ నోట్లు గానొచ్చే వరకు ముచ్చట పోలీసోళ్లకు చెప్తే విచారణ చేస్తున్నారట. అరే ఏం బద్మాషిగాళ్ళు మోపైనరుల్లా నెరీ దేవునికి దొంగ నోట్లిచ్చి మొక్కు తీర్చుకున్నారంటే వాళ్ళనేమనుడు చెప్పుండ్రి. ఒడ్డు దాటేదాకా ఓడమల్లన్నా, ఒడ్డు దాటినాక బోడమల్లన్నా అనే సామెత గిసుంటోళ్ళని చూసే పుట్టింది కావచ్చు. పోన్రి, దేవుడు మా కోరిక తీర్చిండు, ఇప్పుడు ఏ నోట్లయితే అంది అన్న కాడికి పైసలు హుండీలేసినవా లేదా అనుకున్నారు కావచ్చు. గందుకే గిట్ల దొంగ నోట్లను హుండీలేసిండ్రు. అయినా గిట్ల డంబి మొక్కులు తీర్చుకునేటోళ్ళ కోరికలను దేవుడు కూడా తీర్చినట్టే చేసి మళ్ళా కష్టాల పాలు చేస్తాడని అంటున్నారు ఈ దొంగ నోట్ల ముచ్చట తెలిసిన అక్కడి జనాలు.